ట్రూ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ట్రూ9 న్యూస్ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. దుండిపాలెం గ్రామంలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 2024 ఎన్నికల ప్రచార ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అండ్ మాజీ మంత్రి నక్క ఆనందబాబు వేమూరు నియోజకవర్గం భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా సాహసోపేతంగా ఎదుర్కొంటున్న మన నాయకుడు మాజీ మంత్రి నక్క ఆనందబాబు నాయకత్వాన్ని బలపరిచే ప్రచార కార్యక్రమం ప్రారంభంలో భాగంగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన 2024 ఎన్నికల ప్రచార కార్యక్రమం ఈరోజు చుండూరు మండలం దండిపాలెం గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నుండి మొదలైంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్క ఆనందబాబు 19 వరకు జరిగినటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ మీ ఎడల చూపించినటువంటి ప్రేమాభిమానాలు కానీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ చూపించిన ఆదరణ కానీ ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. 5 సంవత్సరాలు పరిపాలించడానికి మీరు అవకాశం ఇస్తే 2019లో 6 నెలల ముందే మన ప్రాంతం వదిలిపెట్టి పారిపోయిన అభ్యర్థుల్ని మీరు చూశారు. గెలిపించిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు, ఇప్పుడు ఎవరు వచ్చి ఓట్లు అడగబోతున్నారో తెలియదు. నేను మాత్రం గెలిచినా ఓడినా ఆనందబాబు మీ మనిషి, మీలోనే ఉంటాడు, మీతోనే ఉంటాడని చెప్పి నేను మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాను. మొట్టమొదటి నుంచి అదే చెప్తున్నాను. ఆ ఉద్దేశంతో దిండిపాలెం గ్రామానికి నేను ధైర్యంగా వచ్చానంటే మీ మనిషిని, మీకోసం ఆలోచించా, అభివృద్ధి కార్యక్రమాలు చేశా. దిండిపాలెంలో ఏ అభివృద్ధి జరిగినా మనం చేసిన అభివృద్ధి, ఇది యథార్థం. ఈ రోజున వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఇక్కడి నుంచి పారిపోయారు. సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమం కూడా ఒక ఫాల్స్. సంక్షేమం అనేది అసలు మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని చూసి భారతదేశంలో అనేక రాష్ట్రాలు సంక్షేమాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మీరు చూడాలి. సమన్వయకర్త ఇచ్చేశాడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఈ రోజు మీ ముందుకు అభ్యర్థిగా నన్ను పంపించాడు. మీ గతంలో తోడుగా ఉంది. మీరు ఆలోచన చేయండి, ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మన గ్రామం వరకు ఆలోచన చేయండి. దీన్ని బట్టి రాష్ట్రం ఏ విధంగా ఉందో కూడా మీకు అర్థమైంది. సర్వనాశనమైంది. మన ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి రాజధాని నిట్టనిలుగా చంపేశాడు. భూములు ధరలు పడిపోయినాయి. కనీసం మనకు ఒక సెంటు భూమి ఉంటే దానికి కూడా విలువ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. 10,000 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి ఇక్కడ రాజధాని నిర్మాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ అదే రాజధానిలో కూర్చొని పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి అదే రాజధాని నిట్టనిలుగా చంపేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తీరని ద్రోహం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఆలోచించండి, గతంలో వైఎస్ఆర్సీపీకి ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఈ గ్రామంలో 2-3 పర్యాయాలు కూడా వాళ్ళకే మెజార్టీ వచ్చింది. కానీ మీరు విజ్ఞప్తి ఆలోచించమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి కావాలి, మన గురించి ఆలోచించే నాయకులను ఆలోచించండి. మీరు మన పిల్లల భవిష్యత్తు, చదువుకున్నటువంటి యువత భవిష్యత్తు, ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. రైతాంగం ఎక్కువగా ఉంది, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అన్ని ఇసుక దగ్గర నుంచి, ఇటుక దగ్గర నుంచి, ఐరన్ దగ్గర నుంచి ఆకాశం 2,000 రూపాయలు పెడితే ట్రాక్టర్ ఇసుకొచ్చేది గతంలో దిండిపాలెం గ్రామానికి. ఈ రోజున 6,000, 7,000 అన్నా కూడా దొరకని పరిస్థితి. ఎవరి జేబుల్లో పోతా ఉన్నాయి ఈ డబ్బులన్నీ అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతా ఉన్నాయి సాయంత్రానికి 1,000 కోట్ల రూపాయలు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దోచుకుంటా ఉన్నాడు డబ్బులు 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్లు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మద్యపానం నిషేధం చేసి ఓట్లు అడుగుతాను, మీ దగ్గరికి దశల వారీగా మద్యపానం నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మద్యపాన నిషేధం జరిగిందా ఈ రాష్ట్రంలో? మద్యం వ్యాపారం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. తన బ్రాండ్, జగన్ బ్రాండ్ మద్యాన్ని చీపులకెళ్ళి ప్రజల మీద వదిలి వాళ్ళ రక్తం తెలంగాణ పట్టి పీడిస్తా ఉన్నాడు. ఆదాయ వనరుల్ని 1,000 కోట్ల రూపాయలు తాడేపల్లి బ్యాలెన్స్ చేస్తా ఉన్నాయి. ప్రజలు
దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడి అనేక రకాలుగా చనిపోతా ఉన్నారు, జబ్బులు పాలన అవుతా ఉన్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది యథార్థం. నేను ఓట్ల కోసం చెప్తా, యథార్థం మీరు ఆలోచన చేయండి. ఇది వాస్తవం. ఈ రోజు రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ, నిన్న ప్రకటించినటువంటి బీసీ ప్రణాళిక కానీ, రాబోతున్నటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో మొత్తం కూడా రేపు 17వ తేదీ ఇవ్వబోతా ఉన్నాం. సంక్షేమం ఎవరబ్బా సొత్తు కాదు. సంక్షేమానికి పేటెంట్ తెలుగుదేశం పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాడు, దానికి 4 రెట్లు సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నాడు. ఇవాళ చెప్తా ఉన్నారు, ఈ రోజు ఇంటికి తిరిగి వాలంటీర్లు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు పోతాయని. ఏదో ఈయన బాబు సొమ్మించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది, 200 రూపాయలు 2000 పెంచింది చంద్రబాబు నాయుడు గారు. 3000 ఇస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ఖాళీగా ఉండి 250 అని చెప్పి ఈ రోజు 3000కి తీసుకెళ్లాడు. దాన్ని రాబోయే రోజుల్లో పెన్షన్ ఉదయం 6 గంటలకు తెచ్చిస్తాను ఇళ్ళకన్నాడు. ఏ స్కీము రద్దు కాదు. ఇంతకంటే బ్రహ్మాండంగా స్కీములన్నీ అమలవుతాయి. దీనికంటే 4 రెట్లు అదనంగా సంక్షేమం అమలు చేస్తాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాం, గ్రామాలను అభివృద్ధి చేస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి యువత చదువు